కొనుగోలు కేంద్రంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ని రోజులైనా పంట కొనుగోలు చేయకపోవడంతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన పాండురంగ్ మే 23న సిరికొండ కొనుగోలు కేంద్రానికి జొన్న పంటను తీసుకెళ్లాడు. ఇక లారీలో లోడ్ చేసేందుకు అదనంగా డబ్బులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రం సిబ్బంది డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వారు పట్టించుకోలేదు. 10 రోజులైనా జొన్నలు లోడ్ చేయలేదన్న మనస్తాపంతో ఈ నెల 6న మార్కెట్ యార్డ్లోనే పాండురంగ్ పురుగుల మందు తాగాడు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. కొనుగోలు కేంద్రంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ని రోజులైనా పంట కొనుగోలు చేయకపోవడంతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన పాండురంగ్ మే 23న సిరికొండ కొనుగోలు కేంద్రానికి జొన్న పంటను తీసుకెళ్లాడు. ఇక లారీలో లోడ్ చేసేందుకు అదనంగా డబ్బులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రం సిబ్బంది డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వారు పట్టించుకోలేదు. 10 రోజులైనా జొన్నలు లోడ్ చేయలేదన్న మనస్తాపంతో ఈ నెల 6న మార్కెట్ యార్డ్లోనే పాండురంగ్ పురుగుల మందు తాగాడు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. ఇక రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి మరో అన్నదాత బలైపోయాడు. పంట కొనుగోలు చేయలేదని ఇక ఆదిలాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి అప్డేట్స్. మిగతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆదిలాబాద్ జిల్లాలో రైతు బలవన్మరణం చెందడం జరిగింది. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన నుగురే పాండురంగ్ అనే రైతు జొన్న పంటను అమ్ముకోలేక మార్కెట్ యార్డ్లో నెలల తరబడి పడిగాపులు కాసి చేసేదేమీ లేక గత్యంతరం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అయితే జూన్ 6వ తేదీన ఆత్మహత్య ప్రయత్నం చేసిన పాండురంగ్ నిన్న అర్ధరాత్రి రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చెందుతూ చనిపోవడం జరిగింది. అయితే ఈ నుగురే పాండురంగ్ కు సిరికొండ మండలం పొన్న గ్రామంలో 8 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో జొన్న పంట సాగు చేయడం జరిగింది. జొన్న పంట సాగు చేసిన నేపథ్యంలో 35 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. మే 23వ తేదీన సిరికొండ మండల కేంద్రంలోని సబియార్డుకు జొన్నలు అమ్మేందుకు తీసుకురావడం జరిగింది. అయితే మే 23వ తేదీన తూకం వేసి లాట్ నంబర్ అందజేసిన తర్వాత ఈ జొన్న పంటను మాత్రం తీసుకెళ్లడం మాత్రం అధికారులు తీవ్ర జాప్యం చేయడం జరిగింది. పదే అధికారులు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే కేవలం డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే జొన్నకు సంబంధించిన లోన్లను తీసుకోవడము, అయితే డబ్బులు చెల్లించలేని వారికి మాత్రం ధాన్యాన్ని అక్కడే ఉండడంతో తాను కాళ్ళ వేళ్ళ పడి అధికారులను బతిమాలడం జరిగింది. తన డబ్బులు లేవని చెప్పేసి ఈ డబ్బులు వస్తేనే తాను మళ్ళీ సాగు చేసేందుకు తనకు పెట్టుబడి సాయంగా ఉంటుంది తప్పితే తన దగ్గర ఏమాత్రం డబ్బులు లేవని అధికారులను ప్రాధాన్యపడడం జరిగింది. అయితే జూన్ 23వ తేదీ తర్వాత ఈ అకాల వర్షం కారణం కూడా పూర్తిగా జొన్న పంట పూర్తిగా తడిచిపోయి మొలకలు రావడం జరిగింది. అయితే తను పండించిన జొన్న పంట కళ్ళ ముందే అకాల వర్షానికి తడిసి మొలకెత్తడంతో చేసేదేం లేక తీవ్ర మనస్తోపానికి గురై జూన్ 6వ తేదీన సబియార్డులోనే పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడే ఉన్న రైతులు వెంటనే గమనించి పాండురంగ్ను ప్రాణాపాయ స్థితిలో రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే గత 6వ తేదీ నుంచి కూడా చికిత్స పొందుతున్న
పాండురంగ్ పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే పాండురంగ్ మృతుడి రైతు భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత నెల రోజులుగా కూడా తాను ఎంతో మనోవేదన గురవుతున్నానని తన రైతుల వద్ద తన మనోవేదనను చెప్పుకోవడం జరిగింది. చేసేదేమీ లేక గత్యంతరం లేక తాను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం అని చెప్పేసి సన్నిహితులకు చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే ఈ ఆత్మహత్యపై రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేస్తున్న రైతు స్వరాజ్య వేదిక అధ్యక్ష సంఘం కోరణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అమలుస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లనే రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుందని గత 14 నెలల కాలంలో కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే 50 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రధాన కారణం పెట్టుబడి సహాయం అందక, అలాగే ఇటు నకిలీ విత్తనాలు రావడం, అలాగే ప్రభుత్వం సకాలంలో విత్తనాలను సరఫరా చేయకపోవడంలో, అలాగే యూరియా విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరకు పంట పండించి 6 కష్టపడి పంట పండించినప్పటికీ కూడా అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని, అమ్ముకోవడానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సోయా రైతులు కానీ, ఇటు పత్తి రైతులు కానీ, ఇటు కంది రైతులు, ఇటు చెన్నై పండించిన రైతులు కానీ, చివరకు ఇటు జొన్న పండించిన రైతులు, ఇటు ధాన్యం పండించిన రైతులు, ఏ రైతైనా కానీ ఖచ్చితంగా ఈ అమ్ముకునే విషయంలో మాత్రం నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని దాదాపు గత నెల నుంచి 2 నెలల కేవలం ఈ పండించిన పంటను అమ్ముకునేందుకే మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాలలో, పిఎస్సి సెంటర్లలోనే పడిగాపులు కావాల్సిన దుస్థితి ఏర్పడిందని, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికి కూడా ఇటు పెట్టుబడి సాయం అనేది కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, మరోవైపు ఈ నకిలీ విత్తనాల పెడతా ఇటు యూరియా దొరకక రైతులు అనేక అవస్థలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వము ఇట్లాంటి రైతు ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని, అలాగే ఇటు ఆత్మహత్య చేస్తున్న పాండురంగే కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఆయన కుటుంబానికి అండగా నిలవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రధానంగా ఈ రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు సంఘ డిమాండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.